హాయ్ హలో అందరికీ నమస్కారం. సో ఈ సెషన్‌లో మనం లాగింగ్ ఇన్ ASP.NET Core Web API ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. వై డు వి నీడ్ లాగింగ్ ఇన్ వెబ్ అప్లికేషన్స్? వాట్ ఈస్ లాగిన్? లాగింగ్ అనేది ఏంటి? లాగ్ చేస్తూ ఉంటాం, రైట్? దట్ మీన్స్ ఏంటంటే మనకి డేటా ఫ్లో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎలా అయితే వెళ్తుందో దాన్ని మనం రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ ఏ స్టెప్ అనేది ఏది జరిగింది, దాని రిజల్ట్స్ ఏంటి, రైట్? ఇదంతా మనం లాగింగ్ చేసుకుంటున్నాం. దట్ మీన్స్ ఎర్రర్, సపోజ్ ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ అయింది అనుకోండి, మనం ట్రేస్ చేయడానికి ఈజీగా ఎక్కడ వరకు పర్ఫెక్ట్ గా వెళ్ళింది, తర్వాత ఎక్కడ మిస్టేక్ వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అలాగే ఈవెంట్స్ అనేది ఎలా వెళ్తుంది, ప్రాపర్ గా జనరేట్ అవుతున్నాయా లేదా అనేది ఈవెంట్ లాగ్ అనేది. అంటే జస్ట్ మనకి ట్రిగ్గర్స్ అయితే ఎలా మనం రికార్డ్ చేస్తూ ఉంటామో, సేమ్ అలానే మనకు అప్లికేషన్ లో జరిగే ప్రాసెస్ మొత్తం మనం లాక్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎందుకు అవసరం అంటే ఈవెంట్ లాక్ చేస్తూ ఉంటాం. లాగింగ్ అనేది క్యాప్చర్స్ వేరియస్ ఈవెంట్ విత్ ఇన్ అప్లికేషన్ సచ్ యాజ్ యూజర్ యాక్షన్స్, సిస్టమ్ ఎర్రర్స్, డేటా ట్రాన్సాక్షన్స్. వీటన్నిటిని కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. దీస్ లాగ్డ్ ఈవెంట్స్ ఆర్ యూజువల్లీ స్టోర్డ్ ఇన్ ద ఫైల్స్ ఆర్ డేటాబేస్ ఆర్ ఎక్స్టర్నల్ లాగింగ్ సర్వీసెస్. నార్మల్ గా చూస్తే మనం ఏదైనా ఒక టిఎక్స్టి ఫైల్ ని జనరేట్ చేసి దానికి ఆ లొకేషన్, ఆ ఫైల్ యొక్క లొకేషన్ ఇచ్చి దానిలో మనం రికార్డ్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే డేటాబేస్ లో కూడా తీసుకోవచ్చు. అలాగే ఎక్స్టర్నల్ లాగిన్ సర్వీసెస్ అనేవి కూడా మనం తీసుకొని చేయొచ్చు అనమాట, రైట్? అండ్ డీబగ్గింగ్ అండ్ ట్రబుల్ షీటింగ్. దట్ మీన్స్ ఎప్పుడైతే మనకి డీబగ్ చేస్తున్నామో ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళి ఎండ్ అవుతుంది, ఈ మధ్యలో ఏదైనా ఎర్రర్స్ ఏమైనా వస్తే వాటిని ట్రబుల్ షీట్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ మానిటరింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్. లైక్ ఎక్కడ టైం ఎక్కువ తీసుకుంది, మనకి టైం ఎలాప్స్ కూడా ఉంటుంది. ఎక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది, దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలంటే, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఎలా. ఇవన్నీ కూడా మనకి ఈ లాగింగ్ లో మనం వీటిని మనం రికార్డ్ చేయడం ద్వారా మనం అనలైజ్ చేసుకోవచ్చు, రైట్? అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ లాగిన్. లాగిన్ కాంపోనెంట్స్ ఏంటి? లాగ్ లెవెల్స్. లాగ్ లెవెల్స్ మీన్స్ ఇవి లాగ్డ్ ఈవెంట్స్ అంట, రైట్? అంటే డీబగ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, వార్న్ కానీ, ఎర్రర్ కానీ, ఫ్యాటల్ ఎర్రర్స్ ఉంటాం. ఇవి ఇవి దీనిలో ఉన్న కాంపోనెంట్స్ లాగ్ లెవెల్లోకి వస్తాయి. అలాగే లాగ్ మెసేజ్. లాగ్ మెసేజ్ అంటే మనం ఏదైనా ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తూ ఉంటాం. సపోజ్ టైమ్ స్టాంప్స్ కానీ, ఈవెంట్ గురించి డిస్క్రిప్షన్ కానీ, రైట్? అలాగే సెషన్ ఐడెంటిఫైర్స్. ఇవన్నీ కూడా లాగ్ మెసేజ్లు వస్తాయి. అలాగే లాగ్ అవుట్. లైక్ సపోజ్ మనకి డెస్టినేషన్ మెసేజ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయాలనుకోండి, కన్సోల్లో కానీ, ఫైల్లో కానీ, డేటాబేస్లో కానీ, అలా మనం ఇక్కడ తీసుకున్నట్టు, ఆ, ఇక్కడ చెప్పుకున్నాం కదా, సమ్ ఎక్స్టర్నల్ లాగిన్ సర్వీసెస్ అని, సేమ్ అలాగా లాగ్ మేనేజ్ సొల్యూషన్, సెంట్రలైజ్డ్ లాగ్ మేనేజ్మెంట్ సొల్యూషన్. ఎక్కడ కావాలి మనకి మెసేజ్ అవుట్పుట్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తాం. అలాగే లాగ్ ఫ్రేమ్వర్క్స్. ఇక్కడ లాంగ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి మనం ఏం ఫ్రేమ్వర్క్స్ యూస్ చేస్తాం, దీనిలో మనకి టైప్స్ ఉన్నాయి. ఎలా అంటే కన్సోల్ యూస్ చేయొచ్చు, లేదంటే కస్టమైజేషన్ ఉంటుంది, అలాగే సిరిలాగ్ ఉంటుంది, అలాగే ఎన్లాగ్ ఉంటుంది. సిరిలాగ్ అండ్ ఎన్లాగ్. వీటిని మనం ఇన్స్టాల్ చేసుకొని ప్యాకేజెస్ ఈ లాగింగ్ అనేది మనం చేయొచ్చు అనమాట. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ లాగింగ్ ఇన్ ASP.NET Core Web API? Login in ASP.NET Core is a powerful service that allows developers to capture various application behind behavior and errors. అప్లికేషన్ యొక్క బిహేవియర్ అండ్ ఎర్రర్స్ అనేది మనం క్యాచింగ్ చేస్తాం, అంటే రికార్డ్ చేస్తూ ఉంటాం, రైట్? ఇట్ ఈస్ an essential component for monitoring, debugging, and the operational management of the applications. ఇది ఇది ఈ లాగింగ్ అనేది ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి మానిటర్ చేస్తూ ఉండొచ్చు అప్లికేషన్ అనేది, దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేది, దాని డిబగ్గింగ్ ప్రాసెస్ అండ్ ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి అనేది, రైట్? అండ్ అలానే ఈ ఎర్రర్స్ కానీ, సిస్టమ్ ఇన్ఫర్మేషన్, కస్టమైజెస్, ఇవి కూడా మనం లాగిన్ తో మనం క్యాప్చర్ అనేది చేయొచ్చు, రైట్? లాగిన్ ప్రొవైడర్స్ వస్తే మనకు వచ్చేసి కన్సోల్ లాగిన్ ప్రొవైడర్, డీబగ్ డీబగ్ లాగిన్ ప్రొవైడర్, అలాగే సెరిలాగ్, ఎన్లాగ్, లాగ్ ఫర్ నైట్. ఈ కంట్రోల్స్ ఉంటాయి. ఈ ఏదైతే ఉన్నాయో ఇవి ప్రొవైడర్స్. ఈ ప్రొవైడర్స్ యూజ్ చేసి మనం లాగింగ్ అనేది చేయొచ్చు, క్లియర్? అండ్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా చేస్తాం? లాగిన్ కాన్ఫిగరేషన్. మనం యాప్ సెట్టింగ్స్ లాంచ్ చేసాంలో
సో లాగింగ్ అనేది, సో లాగింగ్, లాగ్ లెవెల్, అలానే లాగ్ లెవెల్లో మనకి చెప్పుకున్నాం కదా, డిఫాల్ట్ లైక్ మైక్రోసాఫ్ట్ అండ్ హోస్టింగ్ ఏంటి. సో ఇలా యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ ఫైల్ లో మనం ఇలా డిఫైన్ చేయడం ద్వారా ఫస్ట్ థింగ్ లాగిన్ ని మనం డిఫైన్ చేస్తాం, రైట్. అండ్ అలానే మరి దీన్ని రిజిస్టర్ చేయాలి కదా, రైట్. మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో సో దాన్ని, సో ఇక్కడ చూడండి యాడ్ కన్సోల్ అన్నాం. దట్ మీన్స్ ఇది మనం కన్సోల్ మెథడ్ యూస్ చేసి చేస్తాం, కన్సోల్ ప్రొవైడర్ యూస్ చేసి చేస్తాం. దట్ మీన్స్ కన్సోల్ లాగిన్ ప్రొవైడర్, అలాగే డీబగ్ లాగిన్ ప్రొవైడర్, అలాగే సిరిలాగ్ లాగిన్ ప్రొవైడర్. సో ఇలా, సో ఇక్కడ మనం వచ్చేసి మనం ఈ లాగిన్ కన్సోల్ యూస్ చేసి చేస్తున్నాం, కన్సోల్ ప్రొవైడర్. సో కాబట్టి ఇక్కడ బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ లాగిన్ లైక్ యాడ్ కన్సోల్ అనేది తీసుకున్నాం. అండ్ కంట్రోలర్లు ఎలా క్రియేట్ చేస్తాం నార్మల్ గా, ఇక్కడ చూడండి మనం ఇంతకు ముందు మన ఆటో మ్యాపర్ ఎలా అయితే తీసుకున్నాం సేమ్ అంతే, రైట్. సో ఐ లాగర్ తీసుకొని సర్వీస్, సో లాగ్ అని డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా ఇక్కడ ఇన్స్టేట్ చేస్తాం. అండ్ అలాగే సో లాగ్ ఇన్ఫర్మేషన్ మనం మెసేజ్ ని పాస్ చేస్తాం. క్లియర్. అండ్ సో వాట్ ఆర్ ద డిఫరెంట్ లాగ్ లెవెల్స్? సో ట్రేస్. సో ఫస్ట్ దీనిలో మనం లాగ్ లెవెల్స్ ఏమంటే, ఏదైనా సపోజ్ ఎక్కడైనా పర్టికులర్ ఏరియాలో మనం ట్రేస్ అవుట్ చేయాలన్నా, అలానే డీబగ్ చేయాలన్నా, ఇన్ఫర్మేషన్ ని గెట్ చేసుకోవాలన్నా, లైక్ ట్రాక్ చేసి, అలాగే వార్నింగ్ మెసేజ్ లాంటివి పంపించాలన్నా, ఎర్రర్ వచ్చింది అనుకోండి ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు, సో వాటిని మనం ట్రేస్ అవుట్ చేయడానికి, రైట్. అండ్ లైక్ ఇలాగే క్రిటికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా, అండ్ లైక్ నన్ను అంటే లైక్ ఇది డిసేబుల్స్ లాగిన్ డిసేబుల్ చేస్తుంది. దట్ మీన్స్ లాగిన్ మెసేజెస్ అనేది మనకి జనరేట్ అవ్వు, లైక్ పర్టికులర్ ఏ లెవెల్లో అయితే మనకి ఈ నన్ను అనేది ఇస్తాము, రైట్. సో లాగ్ లెవెల్స్ లో, సో దీనిలో ఇవి వచ్చేసి సమ్ ప్రాపర్టీస్ అనుకోండి. క్లియర్. సో ఇవి ఉంటాయి. సో బేసిక్ ఐడియా ఇది లాగిన్ లో, లాగ్ అనేది ఏంటి, లైక్ లాగింగ్ అనేది ఎలా చేస్తాం అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ బై వన్ కన్సోల్ కానీ డీబగింగ్ కానీ, నెక్స్ట్ సిరిలాగ్ కానీ ఎంలాగ్ కానీ ఎలా చేస్తాం అనేది వన్ బై వన్ చూద్దాం, రైట్. యాజ్ ఆఫ్ నౌ ఇది వచ్చేసి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. క్లియర్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటాను. అండ్ మీ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.